ఇప్పుడు 10,000 ఇస్తాండి ఏమన్నా మంచిగా ఇస్తున్నా అని చెప్తుండు రైతు బంధు రేవంత్ రెడ్డి. ఎక్కడ వస్తలేవా? ఎక్కడ వస్తాయి 5 వేసిండు 2 ఎకరాలకు పావు తక్కువ 2 ఎకరాలు ఇంకా 10 గుంటలు ఎక్కించుకోవాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డాయి రైతు బంధు? గట్లనే మంచిగానే పడ్డాయి. ఆయన మంచిగానే మంచిగానే పడ్డాయి. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ఏమో ఎవరో నాకేమేరక అయ్యా. మీ మాజీ ఎమ్మెల్యే ఎవరు? మాది ఎమ్మెల్యే ఆయనే దాసరి మనోహర్ రెడ్డి. మనోహర్. ఇప్పుడున్న ఎమ్మెల్యే పేరు? ఇప్పుడున్న ఎమ్మెల్యే పేరు నాకు తెలియదు అయ్యా. కనీసం ముఖమైనా చూసినా? సూర్య ఆయనది ఎమ్మెల్యే. ఎట్లా ఉందమ్మా కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా? మంచిగానే ఉన్నది. 6 గ్యారెంటీలు వస్తున్నాయా? మాకు ఇల్లు రాయాలి, మాకు ఇల్లు రాయాలి, మాకు కరెంటు గుంజుకోవాలి. అప్పు 30,000 అప్పు ఉంటే మాఫీ చెయ్యాలి కదా, చేసుడే లేదా. 2 లక్షలు రుణం మాఫీ చేసిన, ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నా, తులం బంగారం ఇస్తున్నా. మరి మాకేది రాలే. మాకు తులం బంగారం రాలే, మాకు ఇల్లు రాలే, మాకేది రాలే, మాకేది రాలే. మాకెవడిస్తాడు? మీ అసొంటి అలిచి చెయ్యాలి కానీ నడుమోళ్ళకి ఇస్తే నడుమోళ్ళు ఎవడిస్తారు? 5 పైసలు ఇస్తారు, ఊరుకుంటారు. పింఛన్ వస్తుంది అమ్మా నీకు? ఆయనకు వస్తుంది, ఆయన బాణం మంచిగా ఆయన గౌన్లో ఆయన ఎవరో మాట మాకు తెలియదు. మా ఊరు ఎమ్మెల్యే అంటున్నా, నువ్వే సర్పంచ్ అంటున్నావు. ఎమ్మెల్యే ఆయన తెలియదు వరకు నాకు. ఆయన తెలుసు మునుపటి అయినా కానీ ఇప్పుడు అయితే తెలియదు. మునుపటి ఆయన పని ఎట్లా చేసిండు? ఇక గట్లనే చేసిండు, అందరు గట్లనే చేస్తారు. పని ఓట్లలో గెలిచేదాకా దండాలు పెడతారు. ఈ ఓట్లలో గెలిచినాక కథ నువ్వు పెట్టో నేనేటో, నిన్నెన్నడో చూసినా నువ్వు ఎక్కడో చూసినా అంటారు, అయిపోతారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే నడిచింది. అబద్ధాలు ఆడాలి ఎట్లా ఉసుక చేయబట్టి. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? ఎక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? ఇక రేవంత్ రెడ్డి పరిపాలన ఆయన ఎక్కినందుకు తీరుగానే ఉన్నది. భూమి మీద పైసలు ఎన్నడో పడేది, మొన్న పడతాయా? యూరియా దొరుకుతుందా? ఆనకాలం ఆశకి వాడాలి, ఆనకాలం వాడాలి. ఇవరకు గతే లేదా? మంచిగా చేస్తున్నాను చెప్తున్నావు అమ్మా. మరి నువ్వు మంచిగానే అంటే ఇక గట్టనే చేస్తాండి. మాకు చెయ్యొద్దా? మాకు ఆశకి వాడొద్దా? చేనులో వినా ఆనకాలం వాడన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డాయి? కేసీఆర్ 2 పంటలకు పడ్డాయి, 2 పంటలకు పడ్డాయి. కేసీఆర్ వేసిండు, ఆయన కడుపు చల్లాలి. ఇక ఈయన అయిపోయి నడతలే ఎత్తలేడు. నా పేరు రాజయ్య. ఏ ఊరు మీది? ఈ ఊరే. ఈ ఊరు అంటే పేరు రాజయ్య, గోల్ రాజయ్య. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా? కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా? ఏది లేదు, అంత చెప్పకడంతో అంతే ఉండేది. ఇంకా అక్కడ మొక్కలు ఆయన ఉన్నప్పుడు అవుతారు. ఇక పడాయి ఎవరు? కేసీఆర్ ఉన్నప్పుడు ఏది కరెక్ట్ టైంకి పైసలు అన్న వాడే, గగాన్న వాడే 5,000, 5,000, 7,000. వడ్లు కొంటులా? వడ్లేకే సతాంస్తారా? 45 రోజులు దాటింది వరకు అంటలేదు. అది అట్టి ఉనుక మళ్ళా కటింగ్లు అంటే ఆడ సీరియల్ లేదు, మన్ను లేదు. ఇప్పుడు ఏలాట కాలాట సీరియల్ నెంబర్ వేసి ఏమైనా కట్ అయినా ఆడ దించుకోవాలి కదా. వీళ్ళకి అందరిని ఒక దిక్కే చూస్తారు, వీళ్ళంతా పంచుకుంటారు. ఇంకా లీడర్లు పంచుకుంటారు కావచ్చు, మనకేమర్థం? అది మనకేమర్థం? రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే తుర్పాలు పట్టాల్సిన అవసరం లేదు, మేము ఏం కటింగ్ చేయము, తడిసినా కొంటాం. ఇదంతా అట్టి ముచ్చటేది, ఇదంతా అట్టిదే ఇక్కడ. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా కొన్నాడు? కేసీఆర్ మంచిగా కొన్నాడు. నువ్వు అట్టి అంత లేట్ అయిందా? మొలకలు వచ్చిన సుత కొన్నాడు. అప్పుడు తుఫాను వాడి మొలక వచ్చిన సుత బరాబర్ రేటు పోయినాయి. అప్పుడు పోయినాయి. ఇదంతా అంగడి దేవుడు మాట్లాడాం, ఇంక పటేల్ మాట్లాడాం. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఆయన పేరేం పేరు తెలియదా నీకు? నాకు చదువు రాదు, నాకు మా అన్న నాకు చదువుదానికి పేరు తెలుసు. నాకు నాదింత ఆశ పోతుంది, నాదింత నట్టుపూ కేవలం తీగా చెప్తానుగా. నాకు సరిగా రాదు, గిసోంటి పటేల్ చెప్పు అని చెప్తాడు. మనకు అచ్చడం రాదా, మనకు సరిగా తిరగా నాలుక తిరగదా. 6 గ్యారెంటీలు వస్తున్నాయా? 6 లేవు, 3 లేవు, ఎన్ని లేవు. మంచిగా ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నా, 500కి గ్యాస్ ఇస్తున్నా. 500కి గ్యాస్ ఇస్తుండు కానీ గ్యాస్ ఇవి పడుతులేవు, పైసలు పడతలేవు. అట్లా ఫ్రీ కరెంట్ వస్తుంది అంకుల్? ఫ్రీ కరెంట్ వస్తుంది, ఫ్రీ కరెంట్ వస్తుంది. ఓకే, అది బస్సు ఫ్రీ పెట్టిండు.
వృద్ధులకు పెట్టాలి. ఆ. ఈ రైతులు మంచి లేడీస్ పెట్టేటాళ్ళకు బస్సులో ఆగమైపోతారు. ఆగమైపోతారు. ఆ. ఎండలకు ఇబ్బంది అవుతుంది. ఆ. వాళ్ళు అద్దంటూ ఇంట్లో రైతులు మంచిగానే ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్తుండ్రు. నిజంగా బాగుంది, ఆ. బాగుంది. గ్యారంటీలు ఇచ్చిన వరకు అయితే బాగుంది. ఆ. అట్లా ఆ. ఇచ్చిన కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఇక కేసీఆర్ ఆ ప్రభుత్వం ప్రభుత్వాలు మారిన కొద్దీ కొంచెం రావాలని ఇది చేస్తుండ్రు. ఆ. అట్లా ఆ. ఇప్పుడు ఎట్లా కదా పింఛన్ మీ ఎమ్మెల్యే ఇక్కడ పనితీరు ఎట్లా ఉంది? విజయ రమణారావు ఓకే, ఆ. ఓకే. ఆయన చెప్తుండు ఆ. ఉన్న అధికారులు కింద లీడాలు బుడ్డ లీడాలు ఖరాబ్ చేస్తారు. ఖరాబ్ చేస్తారు. ఆ. అట్లా గత ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే ఎట్లా ఉండే ఆయన పనితీరు? అనేది కూడా బాగుంది, ఆ. అనేది కూడా బాగా ఉంది. ఆ. అట్లా ఇద్దరు పోల్చుకుంటే ఎవరిది బాగుంటుంది? ఇక బాగంటే ప్రభుత్వం చెప్పకపోతే కథ ఉండాలి. చెప్తే ఇది కాదు కదా. ఆ. వాళ్ళు ఓకే, లీడర్లు ఓకే, ఆ. కింది లీడర్లు ఇది చేస్తుండ్రు. ఆ. అట్లా మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తాయంటే ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం బట్టి ఏది ఉంటే అది వాళ్ళు. మీరు ఓటర్లు సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉంటే మళ్ళీ ఇదే ఈ ప్రభుత్వం అయినా సంతోషంగా ఉంటాం, ఏ ప్రభుత్వం వచ్చినా సంతోషంగా ఉంటాం. మేము చేసుకునేది ఇక్కడ నేను చేసుకుని కట్టం చేస్తే బతుకుడే కాదా. మాకేమన్నా పథకాలు కలిగినకపోతే గరీబ్ గాని చెందేది ఏది చెందేది గరీబ్ గాని. ఈ ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం పేదల ప్రభుత్వం ఏదన్నా కానీ బజారు మీద లీడర్కే చెందితే వాళ్ళకి అనుమతికున్నానికి అచ్చోడికి రాదు, అచ్చోడికి ఏది రాదు. అచ్చోడు మళ్ళా పోయి వాళ్ళ కాళ్ళ కట్ట కాళ్ళొత్తులు తప్పించి ఏది లేదు. ఇది అయితే తప్పది, ఏ ప్రభుత్వం వచ్చినా తప్పది, ఏది వచ్చినా తప్పది. ఓకే.